హాయ్ వెల్కమ్ టు ఈటీ. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కల్ట్ క్లాసిక్ మూవీ అతడు రిలీజ్ అయింది. టెలివిజన్లో అత్యధిక సార్లు టెలికాస్ట్ అయిన మూవీగా అతడుకు మంచి రికార్డు ఉంది. అలాగే ఈ సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ ఏర్పడడం వల్ల రిలీజ్లోనూ మంచి రెస్పాన్స్ ఉంటుంది అని బయ్యర్లు ఆశించారు. దీంతో భారీ రేటుకు ఈ సినిమా 4K రిలీజ్ హక్కులు దక్కించుకొని ఘనంగా విడుదల చేశారు. ఈ సినిమా రైట్స్ 3.20 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే సినిమా ఓవరాల్ రికవరీ అవ్వాలి అంటే 3.50 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా బజ్ సినిమాకు మంచి లాభాలు వస్తాయని ఆశించారు. కానీ ఇక్కడే ప్లాన్ రివర్స్ అయింది అని తెలుస్తోంది. టెలివిజన్ టీఆర్పీ సోషల్ మీడియా బస్ చూసి సినిమా రికవరీ చేస్తుంది అన్న నమ్మకంతో గట్టి రేటుకు కొనేశారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ మూవీ అనుకున్న రేంజ్లో రిలీజ్ రెస్పాన్స్ రాలేదు. కనీసం కొన్న ధరకు వర్కౌట్ అవ్వాలి అంటే ఇంకా 1 కోటి రూపాయలు వసూలు చేయాల్సి ఉంది అని తెలుస్తోంది. దీంతో బయ్యర్లు ₹1 కోటి నష్టాన్ని చూసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ బయ్యర్కు ఓ ఊరట కలిగించే విషయం ఏంటి అంటే రిలీజ్ హక్కులు ఏడాది వరకు ఉంటాయి. అంటే ఒకవేళ రిలీజ్లో బయ్యర్లకు నష్టం జరిగితే ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఏడాదిలోపు మరోసారి రిలీజ్ చేసుకునే వెసులుబాటు ఉంది అన్నమాట. ఇది బయ్యర్లకు కాంపన్సేషన్ లాగా ఉంటుంది. షార్ట్ గ్యాప్లో మరోసారి విడుదల చేసుకోవచ్చు. కానీ అప్పుడు కూడా స్పందన రాకపోతే మరింత నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో బయ్యర్లు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది అని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు. కాగా మహేష్ క్లాసిక్ హిట్ అతడును త్రివిక్రమ్ తెరకెక్కించారు. ఇందులో ఒక్కో డైలాగ్ బుల్లెట్ లాగా ఉంటుంది. అప్పుడు థియేటర్లలో మంచి విజయం సాధించడమే కాకుండా ఆ తర్వాత బుల్లితెరపైన 1000కి పైగా సార్లు ప్రసారమై తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియన్స్కు ఈ సినిమా చాలా దగ్గరైంది.